ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరూ పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సూచనలు సలహాలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు: సత్తా ఎవరిది, చెత్త ఎవరిదో చర్చకు సిద్ధమా? సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్. నువ్వు సవాల్ విసరడము, పారిపోవడము నీకు అలవాటే కదా. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్పై వ్యాఖ్యలు. ఏవే మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు. మనం ఒక్కసారి చూసినట్టయితే ఏ పత్రిక చూసినా, ఏ మీడియా చూసినా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికపైనే ఎక్కువ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏ పత్రిక చూసినా, ఇప్పుడు ఏ మీడియాలో చూసినా కూడా జూబ్లీహిల్స్ పైనే చర్చ. ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక నవంబర్ 11వ తేదీ నాడు ఓటింగ్ జరగబోతా ఉంది. మరి ఆ ఎన్నికల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఏకంగా సీఎంఏ రంగంలోకి దిగడము. గత 4-5 రోజుల నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మరి అక్కడ రాష్ట్ర మంత్రివర్గం పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్లో ఉండి ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో సహా అక్కడే ఉండి మకాం వేసి, జూబ్లీహిల్స్లో మకాం వేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతూ ఉన్నారు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ యంత్రాంగం అంతా కూడా కేటీఆర్ పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని జూబ్లీహిల్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడే మకాం వేసి పార్టీ ప్రచారం కోసం, పార్టీ గెలుపు కోసం తీవ్ర స్థాయిలో కష్టపడుతూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా జూబ్లీహిల్స్లోనే మకాం వేసి ఇంటింటి ప్రచారాలు, డోర్ టు డోర్ ప్రచారాలు, ప్రజలతోటి మమేకమయ్యే ప్రయత్నాలు అక్కడ క్షేత్రస్థాయిలో చేస్తూనే ఒకరిపై ఒకరు, ముఖ్యంగా ఈ వారం రోజుల నుంచి కూడా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు, పలు ఘాటైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు, పూర్తిగా ఫెయిల్ అయింది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిండు అనేది వారు ఓపెన్గానే వాళ్ళు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఛాలెంజ్ విసరడం జరుగుతూ ఉంది. చర్చకు కూడా సిద్ధమని పలుపార్లు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క ఇంత పెద్ద స్థాయిలో తీవ్రమైన ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక పక్క ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ ఫ్యామిలీపై కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఘాటు విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మనం గత వారం రోజుల నుంచి కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఎక్కడ బహిరంగ సభ జరిగినా, జూబ్లీహిల్స్లో ఎక్కడ ఎన్నికల ప్రచారం జరిగినా, అది కేటీఆర్ సభ కావచ్చు, లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సభ కావచ్చు, ఎక్కడైపై వ్యక్తిగతంగా కూడా వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రజల సమస్యలు ఎక్కడ బయటకు వస్తలేవు. జూబ్లీహిల్స్లో సమస్య ఏముంది, అసలు జూబ్లీహిల్స్లో ఏ వార్డులో, ఏ ఇంటిలో, ఏ ఏరియాలో, ఏ ప్రదేశంలో మరి ఏ సమస్య ఉందనేది ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. అది ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కానీ వ్యక్తిగత విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజా సమస్యలు పక్కన పోయినాయి. పూర్తి స్థాయిలో మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఎప్పుడు ఏ సభ జరిగినా, ఏ మైకు పట్టినా కూడా సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఫ్యామిలీపై విమర్శలు చేయడము, ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఇప్పటికి కూడా కొనసాగిస్తూ ఉన్నారు వారు. అదేవిధంగా అంతకంటే ఎక్కువ మేమేం తక్కువ కాదు అనే విధంగా రీతిలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వము, ముఖ్యంగా కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్క వ్యక్తిగతంగా విమర్శలు చేయడము, రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలమే అని కేటీఆర్ ఒక పక్క పరోక్షంగా ఈ ప్రభుత్వము కష్టాల్లోకి పోతా ఉంది అనే మనకు విమర్శలు చేస్తూ ఘాటైన వ్యాఖ్యలు కేటీఆర్ పదే చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఏ చర్చకైనా, ఏ అంశంలో అయినా, ఏ అధికార పార్టీలో ఉండి కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది, ప్రజలకు ఏ వర్గానికి అభివృద్ధి చేసింది, ఏ ప్రదేశానికి అభివృద్ధి చేసిందని కూడా ఘాటైన విమర్శలు చేస్తూ చర్చకు సిద్ధమని పదే సీఎం రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసరడము జరుగుతూ ఉంది. దీనిపై కూడా వెంటనే స్పందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మీరు 10 ఏళ్లలో
ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మీ 10 ఏళ్ల అభివృద్ధిపై, మా అభివృద్ధిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా చర్చకు సిద్ధమని ఎక్కడ నువ్వు సమయం చెప్పు, ప్రాంతం చెప్పు అని వీరు కూడా ఛాలెంజ్ విసరడం జరుగుతా ఉంది. మరి ఇద్దరు ఛాలెంజ్ విసురుకుంటా ఉన్నారు. మరి అడ్డుపడుతోంది మీకెవరు? మీ చర్చకు ఎవరు వద్దంటూ ఉన్నారు? మరి ఎక్కడ ఆగిపోతా ఉంది? ఎక్కడ కూడా గత బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో గాని, ఇప్పుడు 2 ఏళ్లలో గాని కూడా ఎక్కడ కూడా మీరు ముఖాముఖి చర్చ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? లేవు. అంటే అట్లాంటివి ఉండవు. కేవలము విమర్శలు చేసుకోవడము, మీడియాలో హైలైట్ కావడము, వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడమే తప్ప అంటే ఇరు పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళు తన్నుకునే పరిస్థితిని తీసుకురావడం తప్ప మీరు వ్యక్తిగతంగా ముఖాముఖిగా నేరుగా కూర్చొని చర్చకు సిద్ధమైంది ఎక్కడ ఉంది? ఇక్కడ జరిగిందా? అలాంటిది ఉండదు. ఇప్పటికైనా నిజంగా మీరు చర్చకు సిద్ధమా? మీరు మరొకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఊకే పదే పదే చర్చకు సిద్ధమని ఛాలెంజ్ విసురుతున్నామని చెప్పడము, అబద్ధ మాటలు మాట్లాడడం, మాయ మాటలు మాట్లాడమే తప్ప అది అక్కడే వదిలేసి వెళ్ళడం తప్ప మళ్ళీ తిరిగి ఆ చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఆ మాట కట్టుబడి ఉంటున్నారా? ఇరు పార్టీల నాయకులు కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ ఎవరైనా కూడా మీరు ఎవరు మిమ్మల్ని ఛాలెంజ్ విసరమని ఎవరు అడుగుతూ ఉన్నారు? ప్రజలు అడుగుతూ ఉన్నారా? ఓటర్లు అడుగుతూ ఉన్నారా? అయ్యే బాబు మా రైతుల సమస్యలు, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, కూలీలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, విద్యార్థుల సమస్యలు అట్లే ఉన్నాయి, అక్కడ డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, అక్కడ దయనీయమైన పరిస్థితి ఉంది, ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు బాధపడుతూ ఉన్నారు, పింఛన్ రానటువంటి మహిళలు బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు తీసుకొని ముందుకోవాలి. చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి, సమస్యలపై ఫైట్ చేయాలి, ప్రశ్నించాలి అనేది కూడా ఆ తత్వం లేకుండా కేవలం మీ వ్యక్తిగత ఆరోపణలు చేసుకొని అంటే పక్కదారి పట్టేయడం, అంటే అభివృద్ధిని పక్కదారి పట్టేయడము, ప్రజా సమస్యలను పక్కదారి పట్టేయాలంటే వ్యక్తిగత విమర్శలు చేసుకుంటే కథం. ఈ కార్యకర్తలు, క్యాడరు, అంచనా వర్గం అంత ఉంటుంది కదా, చెంచగిరి చేసేది అటువంటి అంటే వాళ్ళు మళ్ళీ వీటిని హైలైట్ చేయడము, అంటే ఈ మీడియా కూడా కొంత హైలైట్ చేయడము, అంటే ప్రజా సమస్యలు పక్కదారి పడతా ఉన్నాయి. ఇది వాస్తవమే కదా. ఇది ఎన్ని రోజులు ఇట్లా మీరు కాల సమయాన్ని వృధా చేస్తారు? మీరు ఒక్కొక్కరు లక్షల కొద్ది జీతాలు తీసుకుంటారు, ఒక ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా. ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కాదా? ప్రజలకు ఏం చేస్తూ ఉన్నారు? ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒక రైతులు ఒక పక్క వరిధాన్య కేంద్రాలలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, చాలా కష్టంతో ఉన్నారు. వాళ్ళు తొందరగా కొనుగోలు కేంద్రాన్ని స్పీడ్ పెంచండి. వాతావరణం సహకరిస్తలేదు, వాతావరణం వర్షాలు పడుతూ ఉన్నాయి, ఒక పక్క వరిధాన్యం తడుస్తూ ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఇవి పట్టించుకోరు, ఇవే చర్చ ఉండదు. వీటిపై క్షేత్రస్థలకు వెళ్ళే నాయకులు ఉండరు, ఎమ్మెల్యేలు రారు, మంత్రులు రారు, ప్రతిపక్ష పలు పోయి రైతులకు అండగా ఉండరు, అధికారులతో మాట్లాడరు. అధికారులు ఎవరు సరిగా అక్కడక్కడ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు. ఇది వాస్తవమే కదా. మీరే కదా, మీ మీద బాధ్యత ఉంది. ఒక పక్క అధికార పార్టీపై, బలమైన ప్రతిపక్షం అని చెప్పుకునే మీపై బాధ్యత ఉంటుంది కదా. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సింది ఎవరు? మీరు కాదా? అంతే కదా.